వెల్కమ్ టు బీవైఆర్ అకాడమీ ఛానల్. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ కానీ విజిట్ చేస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కొంచెం సపోర్ట్గా ఫీల్ అయ్యి ఇంకొంచెం మంచి వీడియోస్, ఎడ్యుకేషన్ వీడియోస్, కెమిస్ట్రీ టాపిక్ మీద చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను వాటికి వీడియో రూపంలో ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకేనా? ఈరోజు మనము అటామిక్ మోడల్. సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ కెమిస్ట్రీ, ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ మోస్ట్ ఇంపార్టెంట్. ఇది 10th క్లాస్కి అండ్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళు కూడా చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి జాగ్రత్తగా వినండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. బోర్స్ అటామిక్ మోడల్. ద ఫస్ట్ వన్ ఈజ్, అకార్డింగ్ టు బోర్, electrons revolves around the nucleus in a certain circular path. This path we call orbit. First point what? So నేను షార్ట్కట్లో చెప్తాను. ఎలక్ట్రాన్ పాత్ అరౌండ్ ద న్యూక్లియస్ ఇస్ కాల్డ్ ఆర్బిట్. సో ఇది న్యూక్లియస్ అనుకుందాము. సో ఇవన్నీ ఏంటంటే ఎలక్ట్రాన్స్ రివాల్వ్ అవుతూ ఉన్నాయి, అంటే తిరుగుతూ ఉన్నాయి అరౌండ్ ద న్యూక్లియస్. ఇది 1 2 3 4 R K L M N. సో ఇలా అనుకుందాము. ఫస్ట్ పాయింట్ ఏంటి? ఎలక్ట్రాన్ పాత్ అరౌండ్ ద న్యూక్లియస్ ఇస్ కాల్డ్ ఆర్బిట్ అంటున్నాం. ఫస్ట్ పాయింట్. ఎలక్ట్రాన్ పాత్ అరౌండ్ ద nucleus is called orbit. సో ఎలక్ట్రాన్ పాత్, ఇక్కడ ఎలక్ట్రాన్ ఉందనుకుంటే, సో ఈ ఎలక్ట్రాన్ ఏమవుతుంది? ఈ న్యూక్లియస్ ఇటు రివాల్వ్ అవుతూ ఉంటుంది, తిరుగుతూ ఉంటుంది. ఓకేనా? సో దీస్ పాత్ వి కాల్ ఆర్బిట్. సో దీన్ని మనం ఏమంటున్నామంటే ఆర్బిట్ అని అంటున్నాము. ఎలక్ట్రాన్ పాత్ అరౌండ్ ద న్యూక్లియస్, అరౌండ్ ద న్యూక్లియస్, దిస్ వన్ ఈజ్ న్యూక్లియస్. Nucleus is called orbit. This is the first point. Okay, second point. Each orbit associated with definite amount of energy. That's why we call these paths or these orbits energy orbits or energy cells. That is the second point. Energy shell or energy orbit or energy levels. సో ఇలాగ మనం పిలుస్తున్నాం అనమాట. ఓకే, ఫస్ట్ పాయింట్ ఏంటి? ఎలక్ట్రాన్ పాత్ అరౌండ్ ద న్యూక్లియస్ ఈజ్ కాల్డ్ ఆర్బిట్ అని అంటున్నాము. ఓకే, దీస్ ఆర్బిట్స్ ఈజ్ అసోసియేటెడ్ విత్ డెఫినిట్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ. సో దట్స్ వై వీ కాల్ దీస్ ఆర్బిట్స్ ఎనర్జీ సెల్స్, ఎనర్జీ ఆర్బిట్స్ ఆర్ ఎనర్జీ సెల్స్ అని పిలుస్తున్నాం అన్నమాట. ఓకేనా? అది సెకండ్ పాయింట్. నెక్స్ట్ థర్డ్ పాయింట్. దీస్ ఎనర్జీ సెల్స్ ఆర్ ఎనర్జీ ఆర్బిట్స్ ఆర్ ఎనర్జీ లెవెల్స్ ఈజ్ డిసిగ్నేటెడ్ బై ఆర్ డినోటెడ్ బై లెటర్స్ లైక్ K, L, M, N and so on, are symbols like what symbols? 1 2 3 4 and so on. సో మనం ఈ ఆర్బిట్స్ని నెంబర్స్ లైక్ 1 2 3 4 అండ్ సో ఆన్గా చూపిస్తున్నాము, లేదంటే లెటర్స్ లైక్ K, L, M, N అండ్ సో ఆన్గా చూపిస్తున్నాము. అంటే K సెల్లు, ఎల్ సెల్లు, ఎం సెల్లు, ఎన్ సెల్లు అని, లేదంటే ఫస్ట్ సెల్లు, సెకండ్ సెల్లు, థర్డ్ సెల్లు, ఫోర్త్ సెల్గా మనం వీటిని డిసిగ్నేట్ చేస్తున్నాము లేదా డినోట్ చేస్తున్నాము. వీటికి ఈ నెంబర్స్ ఇవ్వడం అనేది, లేదంటే ఈ లెటర్స్ ఇవ్వడం అనేది జరిగిందనమాట. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ పాయింట్. అకార్డింగ్ టు బోర్, ఫోర్త్ పోస్ట్లేట్స్, యాజ్ లాంగ్ యాజ్ ఎలక్ట్రాన్స్ రివాల్వ్స్ అరౌండ్ ద న్యూక్లియస్ there is no loss or gain of energy. That's why these energy cells or energy levels or energy orbits we call stationary orbits. Fourth point.
stationary orbits. Fourth point, what? As long as electrons revolve around the nucleus, there is no loss or gain of energy. That's why we call energy orbits. అంటే ఏంటి? సో ఈ ఎలక్ట్రాన్ అనేది ఈ న్యూక్లియస్ చుట్టూ తిరుగుతూ ఉన్నప్పుడు ఎనర్జీని తీసుకోవడం కానీ లేదంటే కోల్పోవడం కానీ జరగడంలా ఆ ఎనర్జీ అనేది స్టేబుల్గా ఉంటుంది కాబట్టి మనం వీటిని ఏమంటున్నాము? స్టేషనరీ ఆర్బిట్స్, స్టేబుల్ ఆర్బిట్స్ అని చెప్తున్నాం అన్నమాట. అది ఫోర్త్ పాయింట్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, ద యాంగులర్ మూమెంటమ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇన్ యాన్ ఆర్బిట్ ఈజ్ ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ h/2π. యాంగులర్ మూమెంటమ్ ఇక్కడ మనం చూస్తున్నాం. యాంగులర్ మూమెంటమ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈజ్ ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ h/2π. సో దీన్ని మనం సింపుల్గా ఏం రాస్తాము? దేర్ఫోర్ mvr ఈజ్ ఈక్వల్ nh/2πగా రాస్తున్నాం. ఓకే, ఇక్కడ n అంటే ఏంటి? ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్, అంటే నెంబర్ ఆఫ్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్స్ ఎన్ని ఇక్కడ ఉన్నాయి? 1 2 3 లేదా KLMN1 చూపిస్తున్నాము. h అంటే ప్లాంక్ కాన్స్టెంట్. ప్లాంక్ కాన్స్టెంట్ వాల్యూ 6.626 ఇంటూ 10⁻34 జౌల్ సెకండ్. ఓకే, అలాగే ఇక్కడ m అంటే మాస్ ఆఫ్ ద ఎలక్ట్రాన్, v అంటే వెలాసిటీ ఆఫ్ ఎలక్ట్రాన్, r అంటే రేడియస్ ఆఫ్ ద ఎలక్ట్రాన్స్. ఇవి ఈ టర్మ్స్ని ఒకసారి మీరు కావాలంటే నోట్ చేసుకోండి. నెక్స్ట్ సిక్స్త్ పాయింట్, when energy supplied to the atom, the electrons absorbed energy and going to higher energy level. If electron jumps from higher energy state to lower energy state, they are called emission of energy. If electrons jumps from lower orbit to higher orbit by absorption of energy, the energy difference between two levels. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎలక్ట్రాన్ ఉంది. ఎప్పుడైతే మనం ఎనర్జీని ఇస్తున్నామో సో ఈ ఎలక్ట్రాన్ ఏమవుతుందంటే హైయర్ ఎనర్జీ లెవెల్కి జంప్ అయిపోతుంది. ఓకేనా? సో ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ఎలక్ట్రాన్ అనేది అన్స్టేబుల్ కాబట్టి ఏమవుతుంది? తీసుకున్న ఎనర్జీని రిలీజ్ చేస్తూ ఎమిట్ చేస్తూ మళ్ళీ ఫస్ట్ ఎనర్జీ లెవెల్కి రావడం అనేది జరుగుతుంది. సో ఈ రెండు ఎనర్జీ లెవెల్ మధ్య డిఫరెన్స్ని మనం ఏం చేస్తున్నామంటే డెల్టా ఈ ఎనర్జీ డిఫరెన్స్ బిట్వీన్ టూ లెవెల్స్, E2 మైనస్ E1. సో దిస్ వన్ ఈజ్ ఈక్వల్ టు hν కి ఈక్వల్ అవుతుంది. ద ఎనర్జీ డిఫరెన్స్ బిట్వీన్ టూ ఎనర్జీ లెవెల్స్ హియర్ E2 మైనస్ E1 దట్ ఈస్ కాల్డ్ hν. ఇక్కడ E2 అంటే హైయర్ ఎనర్జీ లెవెల్, E1 అంటే లోయర్ ఎనర్జీ లెవెల్. ద ఎనర్జీ డిఫరెన్స్ బిట్వీన్ దిస్ టూ డెల్టా E ఈజ్ ఈక్వల్ E2 మైనస్ E1. దిస్ ఈస్ ద మెయిన్ పాయింట్స్ ఆఫ్ బోర్స్ అటామిక్ మోడల్. అర్థమైంది అనుకుంటున్నాను అందరికీ. అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి వీడియోని రివైజ్ చేసుకొని చూడండి.